హాయ్ అండి, వచ్చేసేయండి కాకరకాయ కర్రీ చేసేసుకుందాము. కాకరకాయ ముక్కల్ని నేను డైరెక్ట్గా రౌండ్గా కట్ చేసుకున్నాను. డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకొని ముందుగా కాకరకాయ ముక్కలు ఆయిల్లో పెట్టుకున్నాను. తర్వాత కాస్త ఉప్పు వేసుకొని కాస్త మగ్గాక మనం ఆ టైంలో అల్లం కూడా వేసుకోవాలి. ముక్కల్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయే వరకు అలా కలిపేసుకొని, ఉల్లిపాయలు నేను ముందుగా వేయలేదండి. ముందు చెప్పాను కదా, కాకరకాయ ముక్కలు ఆయిల్లో డైరెక్ట్గా వేసి వేపుకున్నాను. ఎప్పుడైతే ముక్కలు ఉప్పు వేసాక కాస్త మగ్గాయో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఈ టైంలో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు అలా కలిపేసుకొని మనం కాసేపు వదిలేయాలి. కాకరకాయ కూర అంటే చేదు అంటారు కాబట్టి మూత పెట్టకండి, ఇష్టమైతే పెట్టుకోవచ్చు. ఇక కాస్త మగ్గాక కాకరకాయలు వెంటనే మనం తరిగి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో కాస్త సన్నగా తరుక్కోండి. అవి డైరెక్ట్గా వేసేసి వెంటనే కారం కూడా వేసేసుకోండి. ముందుగా నేను ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై కోసమని కట్ చేసుకున్నానండి. కానీ ఎందుకో మళ్ళీ టమాటా వేసి వండాలనిపించి నేను టమాటా వేస్తున్నాను. టమాటాలు వేసుకున్నాము, కారం కూడా వేసుకున్నాము కదండి. కాసేపు మూత పెట్టామనుకోండి టమాటాలు మెత్తగా మగ్గుతాయి. ఇక వెంటనే మనం కాస్తంత జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాం అనుకోండి, కాకరకాయ కర్రీకి కమ్మదనం వచ్చేస్తుంది. నేను సరిపడా జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా వేసుకోవచ్చు. కాస్తంత తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇక సరిపడా జీలకర్ర పౌడర్ వేసుకున్నాక ఒక్కసారి అలా కలిపేసుకుందామండి. నేను మరీ ఎక్కువగా ఏం వేసుకోలేదు, అలా కాస్తంత పావు స్పూన్ అంతా వేసుకున్నాను జీలకర్ర పౌడర్. ఇక వేసాక ఒక్కసారి ఆ పౌడర్ అంతా కూడా పట్టేలా, టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గాయి కదండి, ఒక్కసారి కదిపామనుకోండి కర్రీకి అంతా కూడా పట్టేస్తాయి. అలా కర్రీ అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము అలా వదిలేద్దాము ఒక 2 నిమిషాల పాటు. ముందైతే కాకరకాయలు టమాటాలు అంతా బాగా కలిసిపోయేలా ఒక్కసారి కలిపేసి అలా 2 నిమిషాలు వదిలేసామనుకోండి నూనె అంతా తేరుకుంటుంది. అంటే కర్రీ దాదాపు రెడీ అయిపోయిందనమాట. ముక్కలు రౌండ్గా కట్ చేసినా చాలా పలుచగా కట్ చేసుకున్నానండి, అందుకే చాలా చక్కగా మగ్గిపోయాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.